ఫేస్బుక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఈమెయిల్ని రిమూవ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనకి యూ కెనాట్ మేక్ దిస్ చేంజ్ ఎట్ ద మూమెంట్ అని చూపిస్తుంది. అలానే కాకుండా పాస్వర్డ్ ఇక్కడ నుంచి మనం రీసెట్ చేయడానికి, ఫోన్ నెంబర్ని రిమూవ్ చేయడానికి, అంతెందుకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ చేయడానికి లేదంటే ఆఫ్ చేయడానికి వెళ్ళినా కూడా ప్రాబ్లం అయితే మనకి ఇలా చూపిస్తుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేసుకొని ఈమెయిల్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అకౌంట్ లాగిన్ అయ్యి 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అకౌంట్కి సంబంధించిన ఒక్కొక్క ఆప్షన్ మనకి పర్సనల్గా కనిపిస్తుంది. ఇందులో మనం పర్సనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ ఇన్ఫో అనగానే మన డీటెయిల్స్ అంటే అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్స్, ఫోన్ నెంబర్స్ చూపిస్తుంది. పర్టికులర్గా ఒక ఈమెయిల్ మీద క్లిక్ చేసి దాన్ని డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో ఫస్ట్ అయితే మనకి కన్ఫర్మేషన్ కోసము ఫేస్బుక్ పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ చేస్తున్నాము. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఈమెయిల్ అనేది రిమూవ్ అవ్వకుండా యూ కెనాట్ దిస్ చేంజెస్ ఎట్ ది మూమెంట్ అని మనకి చూపిస్తుంది. అంటే ఈమెయిల్ అనేది రిమూవ్ అవ్వట్లేదు. సో అకౌంట్ మనదే, మన ఈమెయిల్ వేరే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇది వర్కింగ్లో లేకపోయినా లేదంటే ఇది వేరే వాళ్ళదైనా సరే అలా మనం రిమూవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నెంబర్స్ అనేది రిమూవ్ అవ్వట్లేదు. అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ యూ కెనాట్ మేక్ దిస్ చేంజెస్ ఇట్ ద మూమెంట్ అని మనకి క్లియర్గానైతే చూపిస్తుంది. సో ఓకే, మరొకసారి ఇలా ప్రాబ్లం కనుక అయిందనుకోండి కన్ఫామ్గా మనము ఈమెయిల్స్ని కానీ ఫోన్ నెంబర్స్ని కానీ రిమూవ్ చేయాలి. అలాగే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ అనేది కూడా మనకి రావాలి అని అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ ట్రిక్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అనేది చూపిస్తుంది కదా, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు. లేదు అని అంటే మనం అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసుకొని అక్కడ న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి అకౌంట్ అనేది లాగిన్ అయిన తర్వాత మీరు ఈ ఈమెయిల్ రిమూవ్కి ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ అలాగే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ ఆఫ్కి దేనికైనా సరే మీరు ట్రై చేయొచ్చు. అక్కడ నుంచి మీకు అకౌంట్ అనేది ఈజీగా ఆ ఆప్షన్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అదైతే వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ప్రాబ్లం రిపీట్ అనేది అయింది. ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ లోపల నుంచి వెళ్ళి కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ చేంజ్కి ట్రై చేయడానికి ఇక్కడ నేనైతే న్యూ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి కూడా మనకి పాస్వర్డ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సేమ్ యాజ్ యూజ్గా ఇందాక మనకి ఈమెయిల్, ఫోన్ నెంబర్స్ రిమూవ్ అలాగే 2 ఫ్యాక్టర్ దగ్గర ఎలా అయితే షో అయింది మనకి యూ కెనాట్ మేక్ దిస్ చేంజ్ అని ఎలా అయితే పడిందో సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం ఏ యాక్టివిటీస్ చేసినా కూడా అకౌంట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, యాజ్ ఈజ్గా ఉండిపోతుంది. సో ఇలా కనుక ప్రాబ్లం రిపీట్ అయిపోయింది అనుకోండి, సో ఇందాక చెప్పినట్టుగా డైరెక్ట్గా మీరు అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడే మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. అంటే ఏం చేయాలి, అకౌంట్ లాగౌట్ అయిపోయి ఫర్గట్ పాస్వర్డ్ అనేసి మీరు కనుక పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్ రిమూవ్ ఆప్షన్, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ ఆఫ్ ఆప్షన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇదంతా చేసిన తర్వాత కూడా థర్డ్ ట్రిక్ ఏంటి అంటే ఇదంతా చేసిన తర్వాత కూడా మీ ఫోన్లో సేమ్ ఇదే రిపీట్ అవుతుంది అని అంటే మీరు వేరే న్యూ డివైస్లో ట్రై చేయండి. సో న్యూ డివైస్లో ట్రై చేసిన తర్వాత మీకు అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మీకు సాల్వ్ అవ్వలేదని అంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ట్రిక్ ఏంటి అని అంటే మీరు 24 అవర్సా లేదంటే ఒక 48 అవర్సా ఈ ప్రాబ్లమ్ని అంటే ఈ సెట్టింగ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిమూవ్ చేయడానికి ట్రై చేయకుండా మీరు అకౌంట్ని 24 అవర్స్ కానివ్వండి 48 అవర్స్ కానీ వదిలేసి దాని తర్వాత మీరు ట్రై చేస్తే వచ్చే